ఓ లప్ప నేను గుడికొచ్చానే. ఓ లప్ప లప్ప లచ్చిమప్ప గుడికొచ్చానే లప్ప గుడికొచ్చానే లప్ప గుడికొచ్చానే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్టర్ జల్లి. ఈరోజు నేను హైదరాబాద్ టూరిస్ట్ ప్లేస్లో నెంబర్ 1 టూరిస్ట్ ప్లేసు బిర్లా మందిర్ మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. రెండేగో చూడండి, అదిగో కనిపిస్తుంది కదా, తెల్లగా పాల మెరుతుంది కదండి, అదే బిర్లా టెంపుల్. ఈరోజు బిర్లా టెంపుల్ దగ్గర నేను మీకు మొత్తం 5 విషయాలు చెప్తాను. ఫస్ట్ విషయం ఏంటి అంటే, ఇక్కడ గుడి కట్టకముందు ఈ కొండ ఎలా ఉండేది, ఈ కొండ పేరు ఏంటి. రెండో విషయం ఏంటి, ఈ గుడి ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసిండా లేదంటే ప్రాణప్రతిష్ఠ చేశారా, ఎవరు చేశారు, ఇంకా ఈ గుడి ఓపెనింగ్ ఎవరు చేశారు, ఇవన్నీ రెండో విషయంలో చెప్తాను. మూడోది వచ్చి ₹1 కోటి విలువైన ఆరోగ్య చిట్కా చెప్తాను, హెల్త్ టిప్ గుర్తుపెట్టుకోండి, ₹1 కోటి విలువైంది. నాలుగోది వచ్చి ఇక్కడ గుడి అందాలు, వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ చాలా మంచిగా కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను. ఐదోది వచ్చి ఇక్కడ ఉన్న భక్తులతోటి మాట్లాడి కొంచెం చిన్న ఎంటర్టైన్మెంట్, అంటే వాళ్ళకి ఏ దేవుడు అంటే ఇష్టం, లేదంటే ఏ ప్రసాదం అంటే ఇష్టం, తిరుపతి ప్రసాదమా, విజయవాడ దుర్గమ్మ ప్రసాదమా, అన్నవరం స్వామి ప్రసాదమా, మొత్తం 5 విషయాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు మనం నించున్నాం కదండి, ఈ కొండ పేరు నౌబాద్ పహాడ్ అనమాట. ఈ కొండ పేరు ఇక్కడికి వచ్చిన చాలా భక్తులకి తెలిగిపోయి ఉండొచ్చు. మొదటి విషయం ఇదేనండి, నౌబాద్ పహాడ్. ఇంతకుముందు ఇక్కడ గుడి కట్టకముందు ఏమైనా ఉన్నది అంటే ఖాళీ కొండ, ఓన్లీ కొండ మాత్రమే ఉన్నది నిజాం కాలం నుండి. అయితే తర్వాత ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఎవరు కట్టారు ఈ గుడి, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు? ఈ గుడికి కట్టింది బిర్లా ఫౌండేషన్ అండి. బిర్లా ఫౌండేషన్ ఈ గుడి కట్టడం జరిగింది. ఈ గుడి ఎప్పుడు కట్టారంటే 1976లో ఈ గుడి కట్టారు. ఈ గుడి కట్టడానికి దాదాపు 10 సంవత్సరాల టైం పట్టింది. అసలు ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి అంటే, మొత్తం పాలరాయి, తెల్లగా పాల మెరుస్తుందండి. అసలు ఈ గుడి కట్టడానికి ఇంత పాలరాయి ఎక్కడి నుంచి తెచ్చారు అంటే, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు పాలరాయి. దాదాపు 2000 టన్నులకు పైగా ఎక్కువే పాలరాయిని ఇక్కడికి తరలించారు. అక్కడి నుంచి అన్ని టన్నుల పాలరాయిని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు అంటే, ట్రైన్ ద్వారా. అక్కడి నుంచి ఇక్కడికి ట్రైన్ ద్వారా 20,000 టన్నుల పాలరాయిని తరలించారు. ఆ ట్రైన్ దగ్గర నుంచి ఈ గుడి దగ్గరికి, అంటే ఈ కొండ దగ్గరికి తీసుకురావడానికి లారీలన్నీ ఉపయోగించారు. తర్వాత కిందనున్న ఈ పాలరాయిని కొండపైకి తీసుకురావడానికి క్రేన్లన్నీ ఉపయోగించారు. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారా, స్వయంభూ వెలిసారా అంటే ప్రాణప్రతిష్ఠ చేసిందే. తిరుపతికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటి అంటే, అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసారు, ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రాణప్రతిష్ఠ చేసింది స్వామి రంగనాథ్ గారు ఈ గుడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు ఈ గుడి ప్రారంభోత్సవం చేశారు. అంటే ఈ గుడిని ఓపెనింగ్ చేసింది అప్పటి సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పటి సీఎం ఈ గుడిని ప్రారంభోత్సవం చేశారు. మొదటిది కొండ గురించి చెప్పానండి, కొండ మీద ఇంతకుముందు ఏమీ లేదని. రెండోది వచ్చి ఈ గుడి ఎవరు కట్టారు, ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు అని క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మూడోది వచ్చి చెప్పాను కదా, ₹1 కోటి ఆరోగ్య చిట్కా చెప్తానని. అదేనండి, చూడండి, ₹1 కోటి ఆరోగ్య చిట్కా ఏమనుకుంటున్నారా, రాగిపిండి. మన పూర్వీకులందరూ రాగిజావ డైలీ రోజు ఉదయం ఒక గ్లాస్ తాగేటోళ్ళు. వాళ్ళు అందుకే అంత దట్టంగా ఉండేటోళ్ళు. వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఏమి ఉండే కాదు. ఇప్పుడు నించుంటే కూర్చోలేరు, కూర్చుంటే నించోలేరు, 3 ఫ్లోర్లు మెట్లు కూడా కుదిరంగా ఎక్కర్లేదు. దానికి కారణం ఏంటంటే ఆరోగ్యమైన ఆహారం లేకపోవడమే. అసలు ఆ రాగిపిండి ఏంటంటే ఫైబరు, ఐరన్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. గుండె వ్యాధులు రావు. అంటే గుండెపోతే హార్ట్ అటాక్ వచ్చి ఈ మధ్య ఎంతమంది చనిపోతున్నారు, హార్ట్ అటాక్ రాదు. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. ఫుల్ ఎనర్జెటిక్, రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. బీపీ షుగర్లు రావు, కంట్రోల్లో పెడుతుంది. బరువు తగ్గుతారు అంటే సన్నంగా ఉండాలి కాదు, మీరు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే అది తగ్గిస్తుంది. రోజు ఇంట్లో ఒక గ్లాసు రాగిజావ తాగితే మీ పిల్లలు దుక్కముక్కలా ఉంటారు. దుక్కముక్కలా ఉంటారండి. రోజు తాగండి. ఇవాళ రేపును బ్లడ్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అవి ఇవి బొచ్చుడు వస్తున్నాయి ప్రాబ్లమ్స్. దయచేసి బయట ఉన్న కుర్కురలు, డ్రింకులు తగ్గించి పిల్లలకి ఈ రాగిజావ అనేది రోజు ఉదయాన్నే అలవాటు చేయండి. చాలా మంచిది, అంటే చాలా మంచిది. నాలుగోది గుడి అందాలు మీకు చూపిస్తానన్నాను కదండి. ఇక్కడ వ్యూ పాయింట్స్ అసలు ఎంత మంచిగా చెక్కారంటే అప్పటి శిల్పులు. ఇప్పుడు రండి మీకు క్లియర్గా చూపిస్తాను రండి. గుడి దగ్గర ఇది ఒక వ్యూ పాయింట్. వచ్చిన భక్తులందరూ ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. రెండో వ్యూ పాయింట్ చూపిస్తాను పదండి. అదిగోండి కనిపిస్తుంది చూడండి, అక్కడ ట్యాంక్ బండ్, అదంతా హుస్సేన్ సాగర్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇదే.
కొండపైకి వెళ్ళి చూస్తే మంచిగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. కానీ కొండపైకి కెమెరా ఎలా లేదు. ఇక్కడ ఇంకొక చూడండి బంగారం కలర్లో ఒక చిన్నగా కనిపిస్తుంది కదా, అది అమరవీరుల ధూపం అనమాట. తెలంగాణ కోసం పోరాడి చనిపోయిన అమరవీరుల కోసం గుర్తుగా కట్టించబడింది ఇది. గుడి చూడండి ఎంత తెల్లగా ఉన్నదో, భలే మరుస్తుందండి పాలలాగా. ఇది చూడండి ఇక్కడ నుంచి ఆ గోపురం వరకు గుడి ఎంత బాగుందో చూడండి. గుడి స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా పాలరాయితో ఉంటుంది. స్టార్టింగ్ మనం మొట్టమొదటి దేవుడు వినాయకుడిని మనం దర్శించుకుంటాం, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత శివుడు ఉంటారు. ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ సాయిబాబా కూడా ఉంటారు. ఆ తర్వాత అందరికంటే లాస్ట్ని మనకి దర్శనం ఇచ్చేదే ఏడుకొండల వాడు వెంకటరమణ స్వామి. గోవిందా గోవిందా. ఆ పైన ఉన్న వెంకటరమణ స్వామి మనకు అక్కడ 11 అడుగులు ఉంటాడు. మనం తిరుపతిలో చూసినట్టే మనకి కనిపిస్తాడు, కాకపోతే ఇది ఇంకా దగ్గర నుండి చూసే అదృష్టం మనకు ఉంటుంది. కనిపిస్తుంది చూడండి, అదే లిఫ్ట్ అనమాట. పైకి ఎవరైనా ముసలోళ్ళు ఉంటారు చూడండి, నల్లలేని బాబు అంటారా, ఆ ముసలోళ్ళకి ఆ లిఫ్ట్. ఇక్కడ నుంచి చూడండి ఆ గోపురం చూడండి, భలే కనపడుతుందండి. వ్యూ బాగుంది, ఇలా చూడడానికి అందరు ఇక్కడే ఫోటోలు దిగుతారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒక ఫోటో తీసాను, ఎలా ఉందో చూడండి. ఆ పచ్చదనము, ఆ గుడి, ఆ పువ్వులు. గోపురం పైన అక్కడ నించొని అందరూ రూపాయి బిళ్ళలు ఈతల గోపురం మీదకి విసురుతారు అనమాట. ఆ బిళ్ళలు కానీ అక్కడ కానీ ఉన్నాయండి, రూపాయి బిళ్ళలు వేసిన బిళ్ళ కానీ అక్కడ కానీ పడ్డదనుకో మొక్కుకున్న కోరికలు తీరుతాయని అర్థం. ఒకవేళ పడిపోతే జరగవని భక్తులు నమ్ముతారు, అందుకని గట్టిగా మనసులో అనుకొని ఇక్కడ నుంచి ఆతల దాని మీదకి ఈ రూపాయి బిళ్ళ విసురుతారు. అర్థమవుతుందా అండి? మంచినీళ్ళు దాహం వేస్తే తాగేది ఇక్కడే. మంచినీళ్ళు 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 దాహం దాహం చిక్కక్క 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 చిక్కక్క. మరుగుదొడ్లు మరుగుదొడ్లు మరుగుదొడ్లు, బాత్రూములు బాత్రూములు బాత్రూంలో. రావాలమ్మా రావాలి, 5 రూపాయలు ఇవ్వాలి లోపలికి పోవాలి, 5 రూపాయలు ఇవ్వాలి లోపలికి పోవాలి. చెప్పలేమండి, గుడి దగ్గర ఏ టైంలో అయినా సరే ఎవరికైనా చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అర్జెంటుగా రావచ్చు 1 or 2. అందుకని బాత్రూమ్లో కూడా చూపిస్తున్నాను చూడండి. గుడి పక్కనే ఉన్నది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా. ఈ కౌంటర్ కనిపిస్తుంది కదండి, ఇది ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు. 50 రూపాయలకి 2 లడ్డూలు. ఇక్కడ బిర్లా మందిర్ ప్రసాదం అనమాట. చూడండి ఉన్నారు కదా, రష్గా ఉన్నారు కదండి, ఇది లడ్డు కౌంటర్ అనమాట. ఈ లోపల ఇంకా దేవుడి బొమ్మలు, వినాయకులు, అన్ని దేవుడి బొమ్మలు అన్నీ ఉంటాయన్నమాట ఈ వెనకాల. హాయ్ చెప్పండి బ్రో. మా డీటెయిల్స్ చెప్పరా బ్రో? నేను కొన్ని విషయాలు అడుగుతాను, మీరు చెప్తారా? చెప్పండి. మీకు అన్ని దేవుల్లో మీ ఫేవరెట్ గాడ్ ఎవరు, దేవుడు ఎవరు? బాలాజీ. ఒక్క నిమిషం అండి, మేము మైక్ చేస్తున్నాం. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బిర్లా మందిర్ దగ్గర మేము కొంతమంది భక్తులు కలిసాం అనమాట. వీళ్ళు కొన్ని జస్ట్ ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదాం. సరే బ్రదర్ చెప్పండి, మీకు ఇష్టమైన దేవుడి పేరు ఏంటి చెప్పండి. బాలాజీ. బాలాజీ. తిరుమల వెంకటేశ్వర. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, 3 ఆప్షన్లు ఇస్తాను, అందులో మీరు చెప్పండి. 3 ఆప్షన్లు ఒక ఆప్షన్ చెప్పండి. మీకు ఇష్టమైన ప్రసాదం తిరుమల తిరుపతి లడ్డూనా, లేకపోతే విజయవాడ దుర్గమ్మ ప్రసాదమా, లేకపోతే అన్నవరం ప్రసాదమా? ఈ మూడిట్లో మీకు ఇష్టమైన ప్రసాదం ఏంటి చెప్పండి. తిరుపతి లడ్డు. ఎందుకు తిరుపతి లడ్డూనే ఎందుకు? తిరుపతి లడ్డు ఫేమస్ కదా, అంటే మన సౌత్లో మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్. మీరు తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే కదా ఎక్కువ ఫేమస్. తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? 3 times. 3 times. ఎస్. మీరు బ్రదర్? నేను 5 times వెళ్ళాను. 5 సార్లు వెళ్ళారు మీరు తిరుపతి. మీకు ఇష్టమైన ప్రసాదం? లడ్డూనే. లడ్డు, తిరుపతి లడ్డు. మీరు బ్రదర్? 2 times. 2 times. మీకు ఇష్టమైన ప్రసాదం? తిరుపతి లడ్డు. తిరుపతి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా మొక్కున్నప్పుడు కోరికలు నెరవేరాయా లేదా? నెరవేరాయి. ఏమైనా ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నదా? ఎగ్జాంపుల్ ఏదైనా పలానది 10th పాస్ అవ్వాలి, లేదంటే ఎలాంటి ఏమో మొక్కుంటారు కదా. జాబ్ చేసుకోవాలనుకున్నాం, జాబ్ చేసుకుంటా ఉన్నాం. అంటే జాబ్ వచ్చిందా మీకు? ప్రైవేట్లో చేసుకుంటా ఉన్నాం, గవర్నమెంట్ కూడా ట్రై చేస్తున్నాం. అది కూడా నెరవేరితే ఇంకోసారి కూడా వెళ్తామని కోరుకుంటున్నాం. మీ పేరు చెప్పండి బ్రదర్. గౌతమ్ రెడ్డి. మీ పేరు బ్రదర్? చందు. మీ పేరు బ్రదర్? మాణిక్యం. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బ్రదర్. మిస్టర్ జెల్లీ ఛానల్. ఏ ఛానల్? మిస్టర్ జెల్లీ 0000. మిస్టర్ జెల్లీ 0000. సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బ్రదర్. ఇగో మామ కనిపిస్తుంది కదా వెనకాల తెల్లగా షెడ్లా ఉన్నది. చెప్పులు ఇక్కడే పెట్టింగు మామ, చెప్పులు ఇక్కడే పెట్టింగు మామ. ఉచితం అనమాట. చెప్పులు, సెల్ ఫోన్లకి అసలు డబ్బులే తీసుకోరు. ఏ టెంపుల్ అయినా ఒక 5-10 తీసుకుంటారు. మొత్తం ఉచితం ఇక్కడ. చెప్పులకి డబ్బులు తీసుకోరు, సెల్ ఫోన్లకి డబ్బులు తీసుకోరు. ఉచితం. బిర్లా మందిర్ హైదరాబాద్. చూడండి ఇదంతా గార్డెను. ఇక్కడ మొక్కలు చాలా బాగా పెంచుతున్నారు.
ఇదిగో ఈ 5 స్టార్ కనిపిస్తుంది కదా, ఈ 5 స్టార్ ఇక్కడ ఉన్న భక్తుల్లో ఎవరికైనా ఇచ్చి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి, వాళ్ళతో మాట్లాడదాం. ఎవరికి ఇద్దాం రండి, చూద్దాం రండి. పిప్పారం చూడారు అడ్లగండి అమ్మా, అడ్లగండి 5 స్టార్ వస్తుంది, 5 స్టారు. ఒక 2 బొడ్డోళ్ళు కనిపించారు, 2 వీళ్ళకి ఇద్దాం రండి. ఒక వీడియో వాళ్ళకి దీంట్లో చేస్తారా? దీంట్లో తీస్తాం. వద్దు పిల్లలకి వద్దా? ముందు వాళ్ళ నాన్నగారు వీడియో తీయొద్దన్నారు, తర్వాత వెంకటరామ స్వామి మనిషి మార్చాడేమో అండి. గోవిందా గోవిందా. నీకు కావాలా? నీ పేరు చిన్న, నీ పేరు ఏం పేరు? అఖిల్. నీ పేరు నాన్న? లోహిత. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. చూడండి పిల్లలు ఎంత క్యూట్ ఉన్నారో. ఇంకా ఎవరైనా క్యూట్గా ఉన్నారని చూసానండి. ఈ పాప కనిపించింది నాకు, చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి ఈ పాప. వాళ్ళ మమ్మీ ఎత్తుకున్నారనమాట. ఏం పేరమ్మా నీ పేరు? దక్షిత. ఏం పేరు? దక్షిత. సరే చూడండి ఈ పాప ఎంత క్యూట్ ఉందో. ఇక్కడ గుడికి వచ్చినప్పుడు నాకు కనిపించింది ఈ పాప. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు చోటు. హాయ్. చూడండి ఎంత క్యూట్ ఉన్నది చూడండి. మా లిఫ్టే అప్పట్లోనే లిఫ్ట్ కట్టారు, ఆ పైన కనిపిస్తుంది చూడండి. ఎవరైనా ముసలోళ్ళు వృద్ధులు ఉంటారు కదండి, పైకి ఎక్కలేరు, వాళ్ళ కోసం ఆ లిఫ్ట్ చూడండి, ఆ పైన స్ట్రైట్గా ఉన్నది చూడండి, అదే లిఫ్ట్ అనమాట బిర్లా మందిర్ ద్వారా. చూడండి అది కూడా తెల్లగా మెరుస్తుంది పాలరాయిలాగా. రోజు ఆదివారం ఇక్కడ ఉన్న భక్తులు కొంతమంది, ఇది భక్తుల కోసం రికార్డ్ చేస్తున్నాను, మన ఛానల్లో చూసుకోవడానికి చూపిస్తాను రండి భక్తులు. హాయ్ చెప్పండి బ్రో. హాయ్ బ్రో. నా హాయ్ చెప్పండి. హాయ్ బాయ్. హాయ్ చెప్పు బ్రో. హాయ్ చెప్పండి. యూట్యూబ్లో వస్తుంది బ్రో. వీళ్ళంతా వస్తున్నారు చూడండి, వీళ్ళంతా దర్శనం చేసుకొని వస్తున్నారు. చూడండి గుడి చూడండి పైన ఎంత బాగుందో. వీళ్ళంతా దర్శనం చేసుకుని వస్తున్న భక్తులు అనమాట. ఇదేనండి పార్కింగ్. ఇక్కడ కొండపైన బళ్ళు పార్క్ చేసుకోవడానికి ఈరోజు సండే ఫుల్గా పార్కింగ్ మొత్తం నిండిపోయింది. ఇటు సైడ్ కుడి పక్క కార్లు, ఎడమ పక్క బళ్ళు. ఇక్కడతో ఈ వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏడుకొండలవాడ గోవిందా గోవిందా.